వరదలతో తెలంగాణ అతలాకుతలమవుతుంటే ఆ నేత మాత్రం ఫామ్ హౌస్ పాలిటిక్స్కే పరిమితమయ్యారు. ఫ్లడ్స్తో ప్రజలు విలవిల్లాడుతుంటే ఆ లీడర్కు బాధితులను పరామర్శించే తీరిక కూడా లేదా? పంటలు ఆస్తులను కోల్పోయి ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉంటే కనీసం పలకరించకపోవడం ఏంటి? సాయం కోసం ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం తన పార్టీ భవిష్యత్తు కోసం రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయారా? ఈ విషయంలో అధికార పార్టీ ఎదురుదాడికి దిగిన ఆ నేత సైలెంట్గానే ఎందుకున్నారు? ఇంతకీ ఎవరా లీడర్? ఏంటైనా ఫామ్ హౌస్ పాలిటిక్స్? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. రోమ్ నగరం తగలపడిపోతుంటే నీరు చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నారట. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి అచ్చం అలానే ఉంది. వర్షాలు వరదలకు తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా తల్లడిల్లింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, సరస్సులు పొంగటంతో చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వివిధ ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. పంటలు, ఆస్తులను కోల్పోయిన ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు ఆదుకుంది. ఖమ్మంను మున్నేరు ముంచెత్తింది. పాలేరు, మధిరి నియోజకవర్గాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్లిష్ట సమయంలో అధికార పార్టీ నేతలు, మంత్రులు, ప్రజలు అండగా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాన్ని రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేసింది. వరదలపై బురద పాలిటిక్స్ చేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను వేడలేదు. బాధితులను కలిసి భరోసా కల్పించాలన్న ధ్యాస కూడా లేదు. ఈ విషయంలో అధినేత వైఖరిని గులాబీ దళం తప్పుపడుతోందని పార్టీలో ఇంటర్నల్ టాక్. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను వేలెత్తి చూపుతున్నా సైలెంట్ గానే ఉంటున్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఆపత్కాలంలో ఉన్న ప్రజలను పరామర్శిస్తే ఆ లెక్క వేరుగా ఉంటుందన్నది బీఆర్ఎస్ నేతల భావన. పార్టీకి మైలేజ్ వచ్చి ఉండేదన్న వాదనలో ఉన్నాయి. ఈ విషయం అధినేతకు తెలిసినా ఉదాసీనంగా ఎందుకుంటున్నారనే క్వశ్చన్ వస్తోంది. రాష్ట్రం వరద ముంపులో చిక్కుకుని ప్రజలు అవస్థలు పడుతున్న సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని ఏం చేస్తున్నారనే డౌట్ రావచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక్క సీటులోనూ నెక్కలేదు. దీంతో లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికలకు ముందే కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. ఇలాంటి పరిణామాలతో కేసీఆర్ కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత జైలు నుంచి బయటకొచ్చారు. దీంతో పార్టీకి మళ్లీ జవసత్వాలు కల్పించేందుకు వ్యవసాయ క్షేత్రంలో కూర్చుని వ్యూహరచన చేస్తున్నారట. ఫ్యూచర్ ప్లాన్స్ కు పదును పెడుతున్నారని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ అంశాన్ని ఎంచుకుని ప్రజల్లోకి వెళ్లే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారట. రుణమాఫీ పొందలేకపోయిన రైతుల జాబితాలను గ్రామాల వారీగా పార్టీ క్యాడర్ సేకరిస్తోంది. ఇలాంటి వారిని ప్రాంతాల వారీగా ఒక చోటకు చేర్చి వారితో సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ను టార్గెట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. బీఆర్ఎస్ ను మళ్లీ ప్రజలకు చేరువ చేసి వారి అభిమానం పొందాలనే ప్లాన్ లో ఉన్నారట. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వార్కు రెడీ అవుతున్నారు. ఇక నుంచి దూకుడుగా జనంలోకి వెళ్లాలని గులాబీ దళపతి భావిస్తున్నట్టు సమాచారం. అయితే పార్టీని బలోపేతం చేసే ప్లాన్స్ వరకు బాగానే ఉన్నా వరద బాధితుల సమస్యలను విస్మరించడం సరైన చర్య కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పనిచేసిన కేసీఆర్ ఈ సమయంలోనూ ఫామ్ హౌస్ కే పరిమితం కావటం విమర్శలకు తావిస్తోంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. అలా చేసి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేందుకు ఇదొక మంచి ఛాన్స్ ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఏవైనా తన పార్టీ భవిష్యత్తే ముఖ్యమనే విధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావటాన్ని జనం ఎలా తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద కేసీఆర్ తీరుపై ఎడాపెడా విమర్శలు వస్తున్నాయి.